ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముస్తాబవుతోంది. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావడంతో అధికారులు కీలకమైన ట్రయల్ రన్ కు ఏర్పాట్లు చేశారు. జనవరి 4న భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి కమర్షియల్ ఫ్లైట్ దిగనుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమాన ప్రయాణానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఫస్ట్ ఫ్లైట్ జనవరి 4న ల్యాండ్ కానుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి తొలి విమానంలో భోగాపురం ఎయిర్పోర్ట్కు వస్తారు. ఇక నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రన్వే, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా వ్యవస్థ వంటి ముఖ్యమైన పనులు చివరి దశకు చేరుకున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయ్యేందుకు అధికారులు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది భోగాపురం విమానాశ్రయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ విమానాశ్రయం భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందని భావిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి రావడం ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. అయితే మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం 95% పనులు పూర్తయ్యాయని, కేవలం 5% పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి ఆగస్టు నెలలో విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ట్రయల్ రన్ తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు సిద్ధంగా ఉన్న ఇతర విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ చర్చలు జరపనుంది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విజయనగరం, విశాఖపట్నంతో పాటు మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి, పర్యాటక రంగం అభివృద్ధి ఎంతగానో దోహదపడుతుందని ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.